హలో ఫ్రెండ్స్, ఈరోజు మన ఇంట్లో ఉన్న సింపుల్ పదార్థాలతో చాలా టేస్టీగా వెజ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక ప్యాన్లో కొద్దిగా నూనె, కొంచెం నెయ్యి వేసి సన్నగా తరిగిన ఉల్లిపాయలను గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించి ఫ్రైడ్ ఆనియన్స్ తయారు చేసి పక్కన పెట్టుకోవాలి. అదే సమయంలో ఒక కప్పు నీరు మరిగించి అందులో మిల్ మేకర్ వేసి 10 నిమిషాలు నానబెట్టండి. తర్వాత నీళ్ళు పూర్తిగా పిండేసి పక్కన ఉంచండి. ఇప్పుడు క్యారెట్, ఆలుగడ్డ, ఉల్లిపాయలను చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. చేసే గిన్నెలో కొద్దిగా నూనె వేసి ఆ నూనె వేడయ్యాక బిర్యానీకి సంబంధించినటువంటి దినుసులన్నీ వేసి మంచి వాసన వచ్చేంత వరకు వేయించుకొని తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి కూరగాయలను వేసి బాగా కలుపుకోండి. ఒక బౌల్లో పెరుగు తీసుకొని అందులో మన టేస్ట్ సరిపోయేంత కారం, ఉప్పు, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా వేసి బాగా కలుపుకోండి. ఈ వెజ్జీస్ అన్ని 30% ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి మిల్ మేకర్ వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్నటువంటి పెరుగును అందులో వేసి బాగా కలుపుకోవాలి. ఈలోపు మరోపక్క బియ్యాన్ని ఉడికించుకోవడానికి సరిపడా వాటర్ తీసుకొని అందులో వీడియోలో చూపిస్తున్నట్టుగా మసాలా దినుసులు, ఉప్పు, నెయ్యి, కొద్దిగా నిమ్మరసం తీసుకొని వాటర్ని బాగా వేడి చేసుకోవాలి. వాటర్ మరిగాక మనం ముందుగా నానబెట్టుకున్నటువంటి బియ్యాన్ని వాటర్లో వేసి బాగా కలిపి ఆ రైస్ని 90% వరకు ఉడికించుకోవాలి. మనం ముందుగా కుక్ చేసి పెట్టుకున్నటువంటి వెజ్జీస్ పైన కొత్తిమీర, పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్ చల్లి రైస్ని లేయర్గా వేసుకోవాలి. ఇట్లా వీడియోలో చూపిస్తున్నట్టుగా లేయర్గా వేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ మనం తయారు చేసుకున్నటువంటి మిగిలినటువంటి ఫ్రైడ్ ఆనియన్స్ పైన చల్లుకోవాలి. ఆ పైన కొంచెం కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. కొంచెం టేస్ట్గా ఉండడానికి కొంచెం 2 టీ స్పూన్లటువంటి నెయ్యి, మనకు బిర్యానీ మంచి కలర్ఫుల్గా రావడానికి ముందుగా పాలల్లో నానబెట్టుకున్నటువంటి కుంకుమ పువ్వు కూడా చల్లుకుంటే బిర్యానీ అనేది చాలా కలర్ఫుల్గా వస్తుంది. తడి కాటన్ క్లాత్ పెట్టి మూత బిగించి ఆవిరి బయటకు వెళ్ళనీయకుండా మూసేయాలి. ముందుగా ప్రీహీట్ చేసినటువంటి చపాతీ ప్యాన్ మీద బిర్యానీ గిన్నె పెట్టి హై ఫ్లేమ్ మీద 5 మినిట్స్, తర్వాత లో ఫ్లేమ్ మీద 10 మినిట్స్ ఉంచి దమ్ చేయాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మరొక 10 మినిట్స్ రెస్ట్ ఇవ్వాలి. అంతే, ఎంతో రుచికరమైన హోటల్ స్టైల్ వెజ్ బిర్యానీ రెడీ. ఈ రెసిపీ మీకు నచ్చితే వీడియోకి లైక్, షేర్, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని రుచికరమైన రెసిపీస్, ఫ్యామిలీ వ్లాగ్స్, ట్రావెల్ వీడియోల కోసం టు అవర్ 2 ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.